ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని వేసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా డైలాగులు వేశారు, చాలా మాటలు చెప్పారు. ఆ చర్చల సందర్భంగా, ఆ మీటింగ్లలో ఒక సందర్భంగా జగన్ అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అనే మాటని అలాగే చేసుకుంటూ వస్తున్నట్టు కనబడుతోంది. చాప కింద నీరులాగా మెల్లిగా వైసీపీ పార్టీలను కొంతమంది నాయకులను చేర్చుకోవటం, ఇంకా ఏదో వ్యూహాలు రచిస్తూ ఉన్నట్టుంది. ఇవన్నీ దాంట్లో భాగమే అనుకోవాలా, ఏమంటారు? సార్ రహీం గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే కనుక జగన్ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల గురించి, వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడిన మాటలు సార్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పర్సనల్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని మాట్లాడరు. వారు చేసిన పాపాలు, వారు చేసిన అవినీతే వారిని అధపాతాళానికి తీసుకెళ్తాయి సార్. ఇంకొకరు ఎవరో స్కెచ్ వేసో లేదంటే వాళ్ళ మీద కుట్ర పన్నో చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, పార్టీలు ఫిరాయింపుల విషయంలోకి వస్తే కనుక వైసీపీ వైఖరి ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న చందాన్న వాళ్ళు మాట్లాడతారు. పార్టీలు నేతలు అనే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లోనూ అటు ఇటు జంప్ చేసే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉంటారు. మా పార్టీలో కూడా ఒక్క గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ రోజు వైసీపీకి అనుకూలంగా మారిపోవడం, వారికి వైసీపీలోకి జంప్ అవడం జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నవ్విన వెకిల్ నవ్వులు కూడా అందరికీ గుర్తున్నాయి. కానీ మేము వారు చేసినట్టు అటువంటి చేష్టలు చేయమండి. పార్టీ నేతలు, రాజకీయ నేతలు అన్నది వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఏ పార్టీలో కన్నా మారే స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి. అలా అని చెప్పి ఇప్పుడు మేము వైసీపీనో ఇంకొక అంటే చచ్చిన పవన్ మళ్ళీ కొట్టి మళ్ళీ చంపాలి అటువంటి పద్ధతి, అటువంటి వ్యవహారం మా దగ్గర ఉండదండి. నెక్స్ట్, ఇందాక మన సార్ వైసీపీ ప్రతినిధి ఆయన నారాయణ మూర్తి గారు ఒక మాట అన్నారు. అంటే బాలినేని శ్రీనివాస్ గారిని నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని మోసం చేసినట్టే కదా అని. అక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుంది సార్. మరి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు, మరి ఆయన్ని నమ్ముకుని కూడా చాలా మంది ఓట్లు వేశారు, గెలిపించారు. మరి వారిని అవమానపరుస్తూ ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి. ఇంకొకటి, పార్టీలు ఆయన మాట్లాడింది ఏదో నేను మధ్యలో జాయిన్ అయ్యాను సార్, అక్కడ ఆ పాయింట్ వరకే విన్నాను కాబట్టి నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పని కట్టుకుని వైసీపీని ఖాళీ చేయాలని కక్ష పెట్టుకునో, లేదంటే వైసీపీ పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలని కక్ష పెట్టుకున్న రాజకీయాలు చేయరండి. వారి ప్రభుత్వంలో చేసిన మోసాలు మాత్రం వెలికి తీస్తుంటారు. అవి ఎన్నో రోజుకోటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క శాఖలో చూసుకుంటే ఆ శాఖ ఈ శాఖ అని లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, ప్రతి చోట అవినీతి తవ్వే కొద్దీ అనకొండల్లాగా బయటకు వస్తూనే ఉన్నాయి. విస్తుపోయే నిజాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రతి శాఖలోనూ వేల కోట్ల అవినీతి. కాబట్టి వైసీపీని ఎవరో ఒకరు భూస్థాపితం చేయాల్సిన అవసరం లేదండి. వారు చేసిన పాపాల చిట్టా అంతా బయటపడుతుంది. ఈ రోజు తిరుమల తిరుపతి లడ్డూల గురించి కూడా వార్త ఇప్పుడే విన్నాము. అది నిజానిజాలు ఎంత అన్నది ఇంకా నాకు తెలియదు, జస్ట్ ఇప్పుడే న్యూస్ చూశాను నేను. ఒకవేళ అదే గనక నిజం అయితే కనుక మరి దానికి మించిన ఘోర తప్పిదం ఇంకొకటి ఉండదు సార్. సో ఇది సార్, మేము జనసేన పార్టీలోకి వారు రావడం అయితే మాకు ఆనందదాయకమే. మా పార్టీలోంచి పోతిన మహేష్ లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు మా పార్టీని చులకనగా చూపిస్తూ, లేదంటే మా పార్టీ యొక్క మా పార్టీని ఒక చేతగాని పార్టీ కింద వీళ్ళు చిత్రీకరిస్తూ వాళ్ళు తీసుకున్నారు పోతిన మహేష్ లాంటి వాళ్ళని. మరి వారి పార్టీలోంచి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని తప్పుగా చిత్రీకరిస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మిగిలిన వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడుతుంటారు. 2 సార్లు ఎప్పుడు కూడా ఒక్కటే విధానం మాట్లాడాలి సార్. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలు మారుతా ఉంటాయి, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, నాయకులు మారుతా ఉంటారు. కానీ మనకంటూ ఒక విధానం ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి సార్. అంతేగాని అదే ఇందాక చెప్పినట్టు మా ఇంటికి వస్తే ఏం తెచ్చారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇచ్చారు అన్నట్టు మాట్లాడితే విలువ ఉండదండి. సుజాత గారు, ఇప్పుడు బాలినేని సామినేనేనా ఇంకెవరన్నా వచ్చేటువంటి వీళ్లతో పాటు వచ్చేటువంటి నాయకులు ఏమన్నా ఉందా, సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర?
ఒక 4-5 పేర్లు అయితే వినిపిస్తున్నాయి సార్. వారు వచ్చిన తర్వాతే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, కానీ ముందుగా ఎవరి పేర్లు మనం చెప్పడం అంత ఓకే, పద్ధతి మాట్లాడు కాదు మాట్లాడు కాబట్టి